హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే, ఒకప్పుడు అంటే నందమూరి ఫ్యామిలీ అంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ వీళ్ళ ఫ్యామిలీకైతే ఎన్టీఆర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు బాలకృష్ణ వీళ్ళందరూ చానా క్లోజ్‌గా ఉండేవాళ్ళనమాట. కలివిడిగా ఉండేవాళ్ళనమాట. సో, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా బాలకృష్ణ గారైతే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద పంచుకొని అంటే ఆడియో ఫంక్షన్‌లకు రావడము, అంటే ఒకరి గురించి ఒకరు అంటే చెప్పుకోవడం, ఇట్లా నా బిడ్డలని బాలకృష్ణ గారు చెప్పడము, మా అన్న కొడుకులని ఈ విధంగా, ఇంకా మా బాబాయ్ గారు అట్లని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా మాట్లాడడం కొన్ని ఫంక్షన్లు అయితే ఇలా జరిగాయన్నమాట. వీళ్ళిద్దరూ అంటే ఇటు బాలకృష్ణ గారు, ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఒకే వేదిక పైన నిలుచుకొని అంటే ఏదైనా ఫంక్షన్ కానీ అటెండ్ అయితే అసలు అభిమానులకైతే అంటే నందమూరి అభిమానులకైతే ఇదొక పండగ వాతావరణం అనమాట ఆ రోజు. సో, అంటే ఇద్దరు మెగాస్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు, ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్లు అనమాట. స్టార్లు ప్లస్ బంధం. ఒక తండ్రి కొడుకుల బంధం అనమాట. ఈ విధంగా ఉన్న వీళ్ళు ఒకే చోట కలిసి ఒక కుటుంబంలాగా కలిసి ఉంటే అది చూడడానికి అభిమానులు కావచ్చు, నందమూరి వంశానికి కావచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు ఎంతో ఆనందంగా కలిసి ఉండేది. సో, కాలక్రమేణా ఏమైందో తెలీదు. కానీ వీళ్ళ మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చినట్లు రూమర్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అది నిజమా కాదని చెప్పేది. దానికి సంబంధించిగా ఇంకా ఈ మధ్య కాలంలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అతని వాళ్ళ బాలకృష్ణ వాళ్ళ ఫంక్షన్‌కి వెళ్ళట్లేదు. అలాగే ఎన్టీఆర్ ఫంక్షన్‌లు కూడా బాలకృష్ణ వాళ్ళు ఎవరు రావట్లేదన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మధ్య ఏదో సంథింగ్ ఏదో జరిగింది. అంటే కొంచెం దూరం పెరిగిందనే విషయాలైతే తెలుసుకోవచ్చనమాట. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మాత్రానికి నందమూరి అభిమానులకు అదొక పండగ వాతావరణం. కానీ వీళ్ళెప్పటికైనా కలిసి ఉండాలనే అభిమానులంతా కోరుకుంటున్నారనమాట. సో, కాబట్టి చూద్దాం అది కలుస్తారా?